Yeah, hi sir, your good name? Hi అండి, మై నేమ్ ఈజ్ సాంబశివరావు అండి. నాది వ్యాలియంట్ ఫార్మాటెక్ అండ్ భవ్య ఫార్మాస్యూటికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ని. యాక్చువల్గా ఆప్తా అంటే మన ఆప్తా చాలామందికి ఇన్స్పిరేషన్ లాగా మన కమ్యూనిటీ పీపుల్ అందరికి కూడా చాలా చాలా హెల్ప్ అవుతున్న ఉద్దేశంతో మా తమ్ముడు కెరీర్ ఐటీ ఆన్లైన్ ట్రైనింగ్స్ కొండలరావు ఉన్నారండి. అతను యాక్చువల్గా చాలామందిని దీనికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. దానివల్ల నేను ఫస్ట్ టైం వచ్చాను, కానీ ఫస్ట్ టైం వచ్చానే కానీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైందండి చాలా చాలా హెల్ప్ అండి. మనకు తెలియని పర్సన్స్ కావచ్చు, మన కమ్యూనిటీలో కూడా ఎంతమంది ఉన్నారా అనేది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రమే మీరు కాపాని. ఇప్పుడు మనం డైరెక్ట్గా అక్కడ బిజినెస్ చేసేటప్పుడు మనం పర్టికులర్గా అడగలేమండి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది మన సొంత పర్సన్సే మన కమ్యూనిటీలో ఎంతమంది ఉన్నారు, ఎంత పొజిషన్ ఉన్నారని ఇప్పుడు మాకు అర్థమవుతుంది అనమాట. దీనివల్ల నాకు ఏమందంటే కొంచెం ఓపెన్గా మాట్లాడాలన్నా చేయాలన్నా మనకి ఎంత పాజిటివ్ వస్తుందండి, రెస్పాన్స్ వస్తుందంటే అంత రెస్పాన్స్ వస్తుందండి. సో నాకైతే మాత్రం చాలా హెల్ప్ అయింది. ప్లస్ అది మన వాయిస్ ద్వారా మేము చెప్పడానికి ఇంకా హ్యాపీ, ఎందుకంటే ఆయన మాకు చాలా చాలా బాగా తెలుసండి. ఆయన యొక్క నేచర్ కానీ లేకపోతే ఆయన హెల్పింగ్ అంతా నాకు బాగా తెలుసు. ఓకే, ఇంకా మన వాయిస్కి ఇవ్వడం ఇంకా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, లేదండి, దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం అండి. చెప్పాను కదా, మా తమ్ముడి ద్వారా మాత్రం నేను ఫస్ట్ టైం వచ్చాను, కానీ వచ్చిన చాలా చాలా హ్యాపీ అండి. జనరల్గా నేను ఇంత ఎక్స్పెక్టేషన్ లేను, నేను ఏదో జనరల్గా వస్తాము పోతాం అండి, కానీ ఇంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అనుకోలేదు. కానీ చాలా గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ అండి. యంగ్ ఎంటర్ప్రీనియర్స్కి ఇప్పుడు స్టార్ట్అప్ యంగ్ ఎంటర్ప్రీనియర్స్కి ఎటువంటి మెసేజ్ ఇస్తారు? నేను కూడా యాక్చువల్గా 3 years నేను బిజినెస్ స్టార్ట్ చేసి 3 years అవుతుంది. 3 yearsలో నాది ప్రొప్రైటర్షిప్ కంపెనీ అండి. ఒకనే పార్ట్నర్ని 30 crore టర్న్ చేస్తున్నాను పర్ ఇయర్కి. ఓకే, ఇదే విధంగా వచ్చే పర్సన్స్ కనుక కొంచెం జాగ్రత్తగా, ఓకే, కొంచెం అంటే మరీ కొంచెం మరి ఎలా అంటే ఏదో వచ్చామా అని కాకుండా కొంచెం జాగ్రత్తగానే బిజినెస్ చేస్తే మాత్రం మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయండి. అది త్రూ మన ద్వారా ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే మనకు కూడా చాలా మంది ఉంటారు. ఏది ఇప్పుడు మనం ఇక్కడ సపోర్ట్ చేసే పర్సన్, దానివల్ల ఏంటంటే ఇంకాస్త గ్రోత్ అవడానికి ఛాన్సెస్ అయితే బాగా ఎక్కువ ఉంటాయండి. బిజినెస్లో అప్పుడప్పుడు ఫెయిల్యూర్స్ అనేవి కూడా ఉంటాయి, అటువంటిప్పుడు ఎలా ఓవర్కమ్ చేయాలి? మ్యాక్సిమం మనం ఫస్ట్ చూస్ చేసుకునేటటువంటి కంపెనీ కావచ్చు, మనం వే ఆఫ్ థింకింగ్ అండి. ఓకే, మనం ఏదో బిజినెస్ ఇస్తున్నారు కదా అని చేయటం వేరు. ఓకే, మనకి కరెక్ట్ బిజినెస్, సూటబిలిటీ బిజినెస్ చూసుకొని చేయటం వేరండి. ఎప్పుడైతే మనం బిజినెస్ ఏదో చేద్దామని చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇబ్బందులు అనేవి పడుతుంది. అట్లా కాకుండా మనం కంపల్సరీగా మనం టార్గెట్ ఓరియంటెడ్గా చేస్తే మాత్రం మ్యాక్సిమం ఫెయిల్యూర్స్ రావని అనుకుంటాను. ఒకవేళ వచ్చినా కానీ దాన్ని ఓవర్కమ్ అయ్యేటట్టుగా మన యొక్క థాట్స్ని కానీ ఏదైనా ఉండాలండి. అప్పుడు మనం ఇబ్బంది లేకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.